బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కర్ణాటక రాష్ట్రం దక్షిణాన కన్నడ జిల్లా అరేబియా మహాసముద్ర తీరాన ఉడుపి శ్రీకృష్ణ ఆలయం ఉంది. ముగ్ధ మనోహర సౌందర్యంతో శ్రీకృష్ణుడు బాలకృష్ణుని రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు. నీలమేఘ శ్యాముడు గోపికా మానస చోరుడైన శ్రీకృష్ణుడు జగన్మోహనాకారుడు. ఆ మూర్తిని సందర్శించినంతనే ఎవరికైనా ఆనంద తన్మయత్వపు అనుభూతి కలుగుతుంది. పూర్వం ఉడుపిని సివిల్ని రజతపీఠపురం అని కూడా పిలిచేవారు. ఉడుపిలో శ్రీకృష్ణ విగ్రహాన్ని శ్రీ మధ్వాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ద్వాపర యుగం నాటిదని ప్రతీతి. బాలకృష్ణుడి చేతిలో ఒక తాడు, ఎడమ చేతిలో కవ్వం, వివిధ ఆభరణాలతో దర్శనమిస్తాడు. ముఖ మండపం, గర్భాలయం కలిపి ప్రధాన ఆలయంగా ఉంటుంది. ముఖ మండపం నుంచి స్వామివారిని దర్శించాలి. శ్రీ హరిరాజు పరిపాలనా కాలంలో 16వ శతాబ్దంలో కనకదాసు అనే అంత్యకులజుడు శ్రీకృష్ణుని అనన్య భక్తుడు. కనకదాసు ఒకసారి శ్రీకృష్ణుని దర్శనానికి ఉడిపికి వచ్చాడు. ఆలయ ప్రవేశానికి అనుమతించలేదు. స్వామివారు కనకదాసు అనన్య భక్తికి మెచ్చి కనకదాసు నిలబడిన వైపు గోడకు రంధ్రం ఏర్పడగా స్వామి కనకదాసుకు దర్శనాన్ని ప్రసాదించారు. ఆ వైపు గోడకు కిటికీ ఏర్పాటు చేసి స్వామివారు కనకదాసు కోసం తిరిగి నిలబడిన వైపు నుంచే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇప్పటికీ కిటికీ గుండానే స్వామిని దర్శించాలి. దీనినే భక్త కనకదాసు మండపం అంటారు. తూర్పు అభిముఖంగా గల శ్రీకృష్ణ విగ్రహం భక్తుడైన కనకదాసుని కటాక్షించేందుకై పడమర వైపుకు తిరిగి ఆ భక్తునికి దర్శన భాగ్యం కలిగించాడని చెబుతారు. పశ్చిమం వైపుకు కిటికీ యొక్క 9 రంధ్రాల గుండానే స్వామిని దర్శించాలి. దీనిని నవగ్రహ కిటికీ అని పిలుస్తారు. మధ్వాచార్యులు శ్రీకృష్ణుని దర్శించి సేవించి 8 మఠాల్ని ఏర్పరిచారు. వంతుల వారీగా వీరు స్వామివారిని సేవిస్తారు. మహాపూజ, ఏకాంత సేవా ఉత్సవాలు ప్రతిరోజు జరుగుతాయి. శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రీకృష్ణాష్టమికి స్వామివారిని మోహిని అలంకారంలో అలంకరిస్తారు. శ్రీ మధ్వనవమి, శ్రీరామనవమి, నరసింహ జయంతి, వసంతోత్సవాలు, దీపావళి, హోలీ వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ అనంత శయనుడు శ్రీ చంద్రమౌళీశ్వరాలయం, 4 దుర్గాలయాలు, 4 నాగమందిరాలు, మధ్వాచార్యులు స్నానమాచరించిన 4 తీర్థాలు ఉన్నాయి. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. ఉడుపి నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల సముద్ర తీరాన ఒకప్పుడు మధ్వాచార్యులు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. ద్వారకాలోని శ్రీకృష్ణుని ప్రధాన విగ్రహం గోపీ చందనంతో పూర్తిగా కప్పి ఉంచారు. ఒక ప్రయాణికుడు ద్వారకా నుండి పశ్చిమ తీరానికి పయనమైన నౌకలో గంధంతో కప్పబడిన విగ్రహాన్ని రాయిగా భావించి తన నౌకలో ఇతర సామాగ్రితో పాటు వేసి పయనమయ్యారు. సముద్ర తీరాన ధ్యానంలో కూర్చున్న మధ్వాచార్యుల వారికి తీవ్రమైన అలల తాకిడికి ఆ నౌక ఆపదలో ఉన్నట్టు తన అపరోక్ష దివ్య జ్ఞానంతో గ్రహించి తన తపోశక్తితో ఆ నౌకను తీరానికి క్షేమంగా చేరేలా చేశారు. క్షేమంగా తీరానికి చేర్చినందుకు సంతసించిన ఆ నౌక యజమాని మధ్వాచార్యుల వారికి ఏదైనా తీసుకోవలసిందిగా ప్రార్థించారు. మధ్వాచార్యుల వారు చందనంతో నిండిన శ్రీకృష్ణ బలరామ విగ్రహాలను స్వీకరించి వడపండేశ్వర గ్రామం వద్ద బలరామ విగ్రహాన్ని, చంద్రమౌళీశ్వర శిఖరం వద్ద ఉడుపిలో కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దక్ష ప్రజాపతి శాప విమోచనం కోసం చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశంలో చంద్రేశ్వర ఆలయాన్ని నిర్మించారు. చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశమే ఉడుపి. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం, పా అంటే పాలకుడు. నక్షత్రాల్లో చంద్రుడు అధిపతి కనుక ఈ ప్రదేశానికి ఉడుపి అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ ఆలయానికి ఎదురుగా చంద్రమౌళీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడి సరోవరాన్ని
చంద్ర పుష్కరిణి లేదా మధ్వ సరోవరం అంటారు. ఉడిపి ఆలయానికి వెనుక భాగంలో చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో తులసి బృందావనం కూడా దర్శనమిస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో 12 రోజుల పాటు ఇక్కడ వైభవపేతంగా ఉత్సవాలు జరుగుతాయి. మధ్వ సరోవరంలో 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర గంగ ఈ సరస్సులో ప్రవహిస్తుంది. ఉడిపికి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ మధ్వాచార్యుల జన్మస్థలం ఉంది. హనుమంతుని ప్రతిరూపమే శ్రీ మధ్వాచార్యులని భావిస్తారు. భీమ, పంచపాండవ, వాయు ఆలయాలు, ఇంకా నరసింహ, ఆది సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించదగినవి. రామభోజరాజు 4 స్తంభాల ఆలయాలు, 4 సుబ్రహ్మణ్య ఆలయాలు 4 దిక్కులా నిర్మింపచేశారు. కన్నర్పాడి, బైలూరు, కడియాలి, పుత్తూరు ఇవి 4 శక్తి ఆలయాలు. తంగోడు, మంగోడు, అరితోడు, కొండు వద్ద 4 సుబ్రహ్మణ్య ఆలయాలున్నాయి. మంగళూరు నుండి ఉడిపికి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మంగళూరు నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పద్మదళాక్షుడు, కస్తూరి తిలక శోభితుడు, నీలమేఘ శ్యాముడు, నవనీత చోరుడు, మందహాస సుందర దరహాస వదనంతో భక్తుల మనస్సుల్ని రంజింపచేసే శ్రీకృష్ణ దర్శనం భక్తి పారవస్యాలతో ఆనందానుభూతిని కలిగిస్తుంది. జై శ్రీకృష్ణ. For more videos like this, subscribe Big TV channel.